హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ. ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ అనమాట. చికెన్ కొంటే కొత్తిమీర ఫ్రీగా ఇచ్చారు. మా ఊర్లో అంతే, చికెన్ కొంటే కొత్తిమీర ఫ్రీగా ఇస్తారు. సమ్టైమ్స్ పచ్చిమిర్చి కూడా వేస్తారు. ఇవాళ వేయలేదు. మీ ఊర్లో కూడా ఇంతేనా? కొత్తిమీర ఫ్రీగా ఇస్తారా? మాకైతే ఇస్తారండి ఇలాగా. సో మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత సాల్ట్ కొంచెం పసుపు వేసి మంచిగా ఒక 4-5 టైమ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే చాలా డేస్ తర్వాత ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నా. మా పెద్ద అబ్బాయికి అయితే చికెన్ కర్రీ చాలా ఇష్టం. వాడైతే చాలా ఎక్సైట్గా ఉన్నాడు అనమాట. చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఒక 4-5 టైమ్స్ అనేది మంచిగా కడుక్కోవాలి. ఎప్పుడనే కాదు, ఎప్పుడూ కూడా శుభ్రంగా ఇలాగే క్లీన్ చేస్తాను నేను. చికెన్ అయినా మటన్ అయినా ఎనీ నాన్ వెజ్ కర్రీ ఏదైనా కానీ, ఎనీ నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కానీ సో క్లీన్గా చేసుకొని కర్రీ వండుకుంటే బాగుంటుందండి. మనకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అట్లా క్లీన్ చేసేసి వండితే వాళ్ళు పిల్లలు తిన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది మనకు చూడటానికి. నేనైతే చికెన్ క్లీన్ చేసేసానండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నానండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం ఫ్రీగా వచ్చిన కొత్తిమీర. సో నెక్స్ట్ అయితే నేను ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాను. ఆనియన్స్ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అందరూ చేసే వంటలు మనం చేస్తే ఎలా ఉంటుంది, ఏంటి, చూస్తారో లేదో అని కొంచెం భయంగా అనిపించింది. సర్లే స్టార్ట్ చేసేద్దాం, ఏదైతే అదేమైంది, మనల్ని కూడా సపోర్ట్ చేస్తారు అనే ఒక ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ కూరకైనా కూడా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది కూడా సగం ఆనియన్స్ ఫ్రై అవ్వగానే కర్రీ అనేది చేసేస్తారు. అసలు కూరలో ఆనియన్ ముక్కలు అలా కనిపిస్తూ, టమాటా ముక్కలు అలా కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు బాగోదండి. అసలు తినటానికే అసలు నచ్చదు, చూడడానికి అస్సలు నచ్చదు. నేనైతే ఆ ఫీలింగ్ని చాలా టైమ్స్ ఫేస్ చేశాను. మీరు కూడా అట్లాగే ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఆ తప్పు మనం చేయకూడదు కదా. ఏ కర్రీ చేసినా కూడా చక్కగా మంచిగా ఉడికించి తినాలండి. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువైపోయింది. సో అందరూ అలాగే చేస్తారనుకోండి. సో నెక్స్ట్ అయితే నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసాను. ఇట్లా వేస్తే నాకు కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. చాలామంది అంటే చికెన్ వేసినాకో మటన్ వేసినాకో అట్లా వేస్తారు. కానీ నేనైతే ఆయిల్లోనే వేసేస్తాను. ఇట్లాగా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే ఇట్లాగే వేసేస్తాను. వేసేసినాక నేను మసాలా అనేది ఒక ప్రిపేర్ చేశానండి. దీంట్లో ఏమీ లేదు, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం గసగసాలు వేసేసి వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ అనేది చేసేసాను. ఇంకా నేను దీంట్లో యూజ్ చేసే మసాలా అయితే ఇదే, ఇంక ఏది వేయనమాట. ఒకసారి మీరు కనుక ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే చపాతీకైనా, పూరీకైనా, బగారా రైస్కైనా, మామూలు నార్మల్ వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ ముక్క పక్కన పెట్టుకుంటే అత్తిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. హెవీ మసాలాలు లేకుండా చాలా మైల్డ్గా చాలా బాగుంటుంది. మనం అసలు ఏది వేస్ట్ చేయం కదా. శుభ్రంగా తుడిచి చేసేస్తున్నాను, ఏమనుకోమాకండి. నీట్గా అది కడిగేసి ఆ వాటర్ కూడా, మిక్సీ గిన్నె కడిగేసి వాటర్ కూడా పోసేస్తాను. ఈ వేసిన మసాలా అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనం చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఈ మసాలా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్, ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. మా చిన్నబ్బాయి వచ్చాడండి, మసాలా స్మెల్ ఇల్లంతా వచ్చేస్తుంది. అమ్మ ఏం కూర వండుతున్నావు అని చికెన్ నానా అనగానే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సో వాడికి కూడా, మా చిన్న బాబుకి 4 ఇయర్స్ అండి, వాడు ఆ స్మెల్ వాడికి వంటగదిలోకి రప్పించేసింది. సో అంత బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గా నూరుకుని కర్రీలో వేసుకుంటే ఏ కర్రీ అయినా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో నో డౌట్ అనమాట.
మనం నూరేసి ఫ్రిడ్జ్లో పడేసి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఉన్న అల్లం వెల్లిపాయల పేస్ట్ని కర్రీలో వేస్తే ఏం బాగుంటుందండి. మనం ఎన్ని మసాలాలు వేసినా అదేం బాగోదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే కనుక ఆ ఫీలు, ఆ కర్రీ టేస్టే వేరు. నేను నెక్స్ట్ అయితే కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, మీరు గమనించండి. ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా కూడా పోతే మనకి కర్రీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. నేను ఇలా ఎలా చేస్తున్నానో మీరు ఒక్కసారి అలా చేయండి. బాగోకపోతే అప్పుడు నన్ను అడగండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ అట్లాగా కొంచెం మగ్గిందనుకోండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు అనేది మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయినాక మనం కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో మసాలా అయితే నాకైతే ఫ్రై అయిపోయింది మంచిగా. ఏ కర్రీ అయినా అంతేనండి, మసాలాలే మెయిన్ కదా. అసలు ముందు దాంట్లో ఉప్పు, కారం సరిపడా ఉంటే ఏ కర్రీ అయినా అద్భుతంగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ అయితే నేను చికెన్ని వేస్తున్నాను. చికెన్ కూడా వేసేసినాక ఒకసారి మొత్తం మిక్స్ చేసేస్తానండి. మిక్స్ చేసినాక ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఒక 5 మినిట్స్ మూత అనేది పెట్టేస్తాను. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అందరూ చేసే విధానం సమ్ టైమ్స్ చూసినప్పుడు ఒకేలా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కళ్ళ చేతి వాటం ఒక్కొక్క టేస్ట్ని ఇస్తుందండి. సో నేను చెప్పినట్లుగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుంది. మనం బయట తింటాము, లేదా పక్కింటి వాళ్ళు, లేదా ఎవరో ఒకరు మన రిలేటివ్స్ చేస్తే ఏంటి నేను చేస్తే ఎలా రాదు, వీళ్ళు చేస్తే ఎలా వచ్చింది, సేమ్ మసాలాలు సేమే కదా అనుకుంటాం. కరెక్టే, కానీ ఒక్కొక్కళ్ళ చేతి వాటం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఒకటి దీంట్లో మెయిన్ ఏంటంటే ఆ అల్లం వెల్లిపాయల పేస్ట్ అనేది మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అనేది నూరు వేసుకుంటే ఏ కర్రీ అయినా అద్భుత. ఓకేనా. సో ఇప్పుడైతే నేను చికెన్ వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేశాను. సో చూసారా, వాటర్ అనేది పైకి వచ్చి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఒకసారి అడుగు పట్టకుండా మిక్స్ చేసుకుంటున్నాను. మనం అలాగే వదిలేసాం కదా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్, కొంచెం అడుగు అనేది పడుతుంది. సో అలా పట్టకుండా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. మా అబ్బాయి వచ్చాడు, చిన్నోడు ఏదో చెప్తున్నాడు, సో అందుకే అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడైతే మిక్సీ గిన్నె నీట్గా కడిగేసి దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా దీంట్లో వేసేస్తాను. ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసినాక వాటర్ వేసుకోవాలండి. యాక్చువల్గా అయితే కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. నేనైతే పూరీకి చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం గ్రేవీగా పులుసు టైప్లో కావాలి, అందుకే వాటర్ ఎక్కువ పోస్తున్నా. ఒక 1.5 గ్లాస్ అనే వాటర్ అయితే పోస్తున్నాను నేను. అంతే, పూరీకైనా చపాతీకైనా ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి, అట్టుకైనా. సో చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే చికెన్ అంటే. సో వాటర్ పోసేసాను, ఒక గ్లాసున్నర వాటర్ అనేది పోసేసాను. సో మిక్స్ చేసేసి ఉప్పు, కారం కారం అనేది సరిపోతుంది, ఆబ్వియస్లీ సరిపోతుంది. నేను ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసాను, కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను. కొంచెం తక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే వాటర్ పోసాను కదా, ఉప్పు అనేది తగ్గుతుంది. ఇప్పుడైతే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. సో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నానండి. అనుకుంటూ రోజులు గడిచిపోతున్నాయి కానీ చేయలేకపోతున్నా. సో ఎలాగన్నా స్టార్ట్ చేసేయాలి ఉగాదికి అనేసి చేసేసాను. మీరందరూ సపోర్ట్ చేయండి. చాలామంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నారండి. అంటే వాళ్ళని చూసినప్పుడు కొంచెం సమ్టైమ్స్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కొంతమంది బ్యాడ్ కమెంట్స్ పెడతారు కదా, అలాంటి టైంలో కొంచెం భయం వేస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే నేను క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత అనేది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తాను. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో కర్రీ సూపర్గా వచ్చింది అని అంటున్నాను, చాలా బాగుంది అండ్ మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరైతే ఇలా ట్రై చేసుకోండి. సో నా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత దించేసి డిష్ అవుట్ చేసేస్తాను. సో మన చికెన్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడైతే మా అబ్బాయి వేడి వేడి పూరీలతో ఈ చికెన్ కర్రీని టేస్ట్ చేస్తాడు. వాడి ఫీలింగ్స్ చూడండి, అసలు అద్భుతం. వాడికి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చికెన్ని చూడంగానే. వాడికి చాలా ఇష్టం. అసలు వాడి ఆనందానికి హద్దులు లేవన్నమాట. చికెన్ పిచ్చోడు వాడు. అది చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. వాడు అసలు ఎంజాయ్ చేస్తూ తింటున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు వాడికి నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి ఆ చికెన్ని చూడంగానే. అంత బాగుంది. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనకేం కావాలి చెప్పండి, మనం ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే కదా. వాళ్ళు అట్లా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకే కాదు, ఏ మదర్కైనా అంతే అనుకుంటా. థ్యాంక్ యూ అండి.